సో ఇది ఎలా జరిగిందంటే నేను యాక్చువల్లీ సింగపూర్కి వెళ్ళాల్సింది లాస్ట్ థర్స్డే సింగపూర్కి వెళ్ళాల్సినప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకొద్దామని స్కూటీలో వెళ్ళాను. కుక్క అడ్డం వచ్చింది. అది కొత్త స్కూటీ. సో 2 బ్రేక్స్ వేసాను ఒకేసారి. బాగా స్కిడ్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్కి పడ్డాను. వెయిట్ అంతా తంబ్ పైన పడింది. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఫ్రాక్చర్ అయింది యాక్చువల్గా. సో అంత అవుతుంది అనుకోలేదు, బట్ చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ ఇంట్లో తెలిస్తే సో తెలిసిందే కదా, ఇంకా వెళ్ళనివ్వరని. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ సింగపూర్ లో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి 31st మార్చ్ లోపల అక్కడ కూడా. సో వీ నీడ్ టు డిస్కస్ మెనీ థింగ్స్. బట్ అన్ఫార్చునేట్లీ వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏం చేయాలి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏం జరిగింది, ఏ ప్రాజెక్ట్స్ చేసాం, ఎంత రెవెన్యూ వచ్చింది, ఎంత ప్రాఫిట్, ఎంత లాస్, ట్యాక్సెస్ అన్ని అకౌంటింగ్ చేయాల్సింది అక్కడ. అండ్ దాని తర్వాత వచ్చిన తర్వాత ఒక హైదరాబాద్ లో మీటప్ ఒకటి, అండ్ దెన్ SRM అమరావతిలో ఒక ప్యానల్ డిస్కషన్, అండ్ దుబాయ్ లో ఒక ప్రాజెక్ట్ డిస్కషన్. ఇవన్నీ వెళ్లాల్సింది. అన్నిటికీ కొంచెం బ్రేక్ పడింది. నేను వేసిన స్కూటీ బ్రేక్స్, దానివల్ల నాకు బ్రేక్ పడింది యాక్చువల్లీ. బట్ నో ప్రాబ్లం. ఒక 3 weeks ఇలానే ఉండాలి. 3 weeks తర్వాత మొత్తం సెట్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రీవియస్ బ్యాచ్ యాక్సెస్ చేయడం స్టార్ట్ చేశారా అనుకుంటున్నాను. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను ఎలా యాక్సెస్ చేయాలో. థింక్ యూ ఆల్ గాట్ యాక్సెస్ ఆల్రెడీ. సో joindevops.com ఓపెన్ చేస్తే స్క్రీన్ కనిపిస్తుందా? సైన్ ఇన్. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మై ఎన్రోల్మెంట్స్ లో ఇప్పుడు మీకే యాడ్ చేసేసాను బ్యాచెస్ లాగా. ఇక్కడ వచ్చి మై ఎన్రోల్మెంట్స్ క్లిక్ చేసిన తర్వాత $82 కనిపిస్తుంది కదా. ఇక్కడ కొంచెం మార్చాం UI, మల్టిపుల్ బ్యాచెస్ యాడ్ చేయడానికి. ఇక్కడ మీరు కంటెంట్, క్యాలెండర్ ఇవన్నీ కనిపిస్తుంది. కంటెంట్ లోపలికి వెళ్తే $82 మీకు ఆల్రెడీ ఉంది. $81 ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇక్కడ మనం చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అప్డేట్ చేస్తాం దాన్ని. ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే కొంచెం రివ్యూస్ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా కూడా మోస్ట్లీ రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ చాలా మంది రివ్యూస్ అనేది ఇవ్వట్లేదు. సో ఒకసారి ఈ రివ్యూస్ అనేది కూడా చూడండి. ఇంకొకటి ట్రస్ట్ పైలట్ లో ఉంటుంది. ట్రస్ట్ పైలట్ అనేది పబ్లిక్ అనమాట. ట్రస్ట్ పైలట్ లో ఇక్కడ ఇచ్చే రివ్యూస్ పబ్లిక్ కి చాలా హెల్ప్ అవుతాయి. మీరు బ్యాడ్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఐ డోంట్ స్టాప్ యూ. లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ట్రస్ట్ పైలట్ జాయిన్ డెవాప్స్ అని సెర్చ్ చేసినా వస్తుంది. ఇది నాకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కదా, ఎక్కువ పబ్లిక్ దీన్ని ట్రస్ట్ చేస్తారు. సో ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గివ్ రివ్యూ హియర్. సో చాలా మంది స్టూడెంట్స్ కి టీచ్ చేసినా కూడా ఇంకా రివ్యూస్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకో మరి అసలు రివ్యూసే ఇవ్వట్లేదు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నేను ఎక్కువ సార్లు కూడా అడిగింది లేదు, బట్ స్టిల్ 1 or 2 times అంతకు మించి అడగడం నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సబ్స్క్రైబ్ అని చేయండి అని అడగడానికి ఇబ్బంది ఉంటుంది యాక్చువల్లీ. యా, బట్ ఓకే, ఇఫ్ యూఆర్ మీకు కొంచెం రివ్యూ ఇవ్వాలి అనిపిస్తే యూ కెన్ ఆల్వేస్ గివ్ ట్రస్ట్ పైలట్ జాయిన్ డెవాప్స్. అండ్ ఇంటర్నల్ గా వచ్చేసి ఇక్కడ కూడా ఇవ్వచ్చు మీ డాష్ బోర్డ్ లోనే. అండ్ దెన్ మన 681S బ్యాచ్ లో నేను ఆల్మోస్ట్ క్యూబర్నెటిస్ కంప్లీట్ చేశాను. ఇంకొక్కటే, అది క్లస్టర్ అప్గ్రేడ్. ఇది ఇక్కడ సెషన్ నెంబర్ 59 లో ఉంది 81S లో. ఓకే, అదొకటి చూడండి. అది బ్లూ గ్రీన్ ద్వారా మనం అప్గ్రేడ్ చేసాం. బ్లూ గ్రీన్ అంటే ఫస్ట్ వర్కర్ నోట్స్ అన్ని బ్లూగా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక మన క్లస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 1.31 వర్షన్ లో ఉంది అనుకోండి.
1.31 వర్షన్ లో ఉంది అనుకున్నప్పుడు మనం దాన్ని 1.32కి మార్చాలి అంటే ఫస్ట్ అక్కడ చేయాల్సిన పని ఏంటంటే మనం ఒక గ్రీన్ వర్కర్ నోట్ గ్రూప్ ని మనం క్రియేట్ చేస్తాం. గ్రీన్ వర్కర్ నోట్ గ్రూప్ ని క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే అప్లికేషన్స్ ఏమి డౌన్ అవ్వవు. ఎందుకంటే మనం కంట్రోల్ ప్లేన్ ని అప్గ్రేడ్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల రిక్వెస్ట్ ఎప్పుడు కూడా వర్కర్ నోట్స్ వస్తాయి. కంట్రోల్ ప్లేన్ కి మన అప్లికేషన్స్ కి సంబంధమే ఉండదు యాక్చువల్ గా. ఎందుకంటే రిక్వెస్ట్ వర్కర్ నోట్స్ వస్తాయి. ఈ కంట్రోల్ ప్లేన్ కానీ మాస్టర్ నోట్ కానీ ఎందుకంటే నోట్స్ ని మేనేజ్ చేయడానికి మాత్రమే, లోపల ఉండే అప్లికేషన్స్ ని మేనేజ్ చేయడానికి కాదు. ఓకే, ఒకవేళ మేనేజ్ చేసినా కూడా దానివల్ల డౌన్ టైం అనేది అయితే రాదు. ఒక ఎండ్ కస్టమర్ మన అప్లికేషన్ యాక్సెస్ చేసేటప్పుడు కంట్రోల్ ప్లేన్ కి ఎలాంటి సంబంధం లేదు, మాస్టర్ నోట్ కి ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఈవెన్ మాస్టర్ నోట్ కంప్లీట్లీ డౌన్ అయినా కూడా మన అప్లికేషన్స్ యాజ్ యూజువల్ వర్క్ అవుతాయి. బట్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మాస్టర్ నోట్ డౌన్ అయితే మనం డిప్లాయ్మెంట్స్ చేయలేం, కొత్తగా ఎలాంటి చేంజెస్ చేయలేం, ఉన్న అప్లికేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా వర్క్ అవుతాయి. సో మనం క్లస్టర్ అప్గ్రేడ్ చేసేటప్పుడు ఈవెన్ మన అప్లికేషన్స్ డౌన్ అవ్వకపోయినా మనం ఇంటర్నల్ గా డౌన్ టైం అనేది అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే ఎవరంటే అప్లికేషన్స్ వాళ్ళు కొత్త రిలీజెస్ చేయకుండా, క్లస్టర్ ని యాక్సెస్ చేయకుండా, మనం ప్లాన్డ్ యాక్టివిటీ కాబట్టి ఇది 1 month నుంచే ప్లాన్ చేసి ఉంటాం కాబట్టి 1 month ముందు నుంచి అందరికీ కమ్యూనికేషన్స్ పంపిస్తాం. ఓకే, ఈ కేస్ అప్గ్రేడ్ ఇస్ ప్లాన్డ్, ఆ టైంలో క్లస్టర్ ని మీరు యాక్సెస్ చేయలేరు, వీఆర్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ 1.31 to 1.32. టైమింగ్స్ అవన్నీ ప్రాపర్ గా మనం డాక్యుమెంటేషన్ చేసి అనౌన్స్ చేస్తాం టీమ్స్ అన్నిటికీ. ఓకే, ఆ టైంలో ఒకవేళ వాళ్ళ క్లస్టర్ ని యాక్సెస్ చేయాలని చూసినా బై మిస్టేక్ తెలియకుండా మనం సెక్యూరిటీ గ్రూప్స్ లో కట్ చేస్తాం అనమాట. సో మన ఓన్లీ బాస్టియన్ హోస్ట్ నుంచి మాత్రమే యాక్సెస్ చేసేలాగా మనం సెక్యూరిటీ గ్రూప్ అనేది సెటప్ చేస్తాం. ఇంకా వేరే ఏ వర్కర్ నోట్స్, వేరే ఏ సర్వర్స్ నుంచి యాక్సెస్ చేయకుండా మనం కట్ చేస్తాం అనమాట. సో కట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక గ్రీన్ వర్కర్ నోడ్ ని క్రియేట్ చేస్తాం. గ్రీన్ వర్కర్ నోడ్ ని క్రియేట్ చేసిన తర్వాత కంట్రోల్ ప్లేన్ ని మనం అప్డేట్ చేస్తాం. కంట్రోల్ ప్లేన్ ని అప్డేట్ చేసిన తర్వాత గ్రీన్ వర్కర్ నోడ్ కూడా 1.32లో ఉండేలాగా కంపాటబుల్ గా అప్డేట్ చేస్తాం అన్నమాట. సో అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు మన పాడ్స్ అన్ని బ్లూ వర్కర్ నోట్స్ లో రన్ అవుతున్నాయి. వాటిని మనం డ్రైన్ చేస్తాం, లైక్ వాషింగ్ మిషన్ లో డ్రైన్ లాగా. డ్రైన్ అంటే ఏంటి, లైక్ వాటర్ ని బయటికి పంపించడం. సో ఇప్పుడు బ్లూ వర్కర్ నోట్స్ అన్నిటినీ మనం అన్షెడ్యూల్ చేసి కార్డన్ అనే ఒక కమాండ్ ఉంటుంది, మీకు చూసింటే ఆల్రెడీ. ఆ కార్డన్ అనే కమాండ్ తో మనం వర్కర్ నోడ్ ని కానీ కమాండ్ రన్ చేస్తే ఇక ఆ వర్కర్ నోడ్ అనేది కొత్తగా ఎలాంటి పాడ్స్ ని యాక్సెప్ట్ చేయదు అని. సో ఇప్పుడు నేను బ్లూ వర్కర్ నోడ్స్ అన్నిటినీ కార్డన్ చేస్తాను అంటే అవి పాడ్స్ ని యాక్సెప్ట్ చేయవు. సో అట్ ద సేమ్ టైం నేను డ్రైన్ కొట్టానంటే ఆ పాడ్స్ అని ఎక్కడికి వెళ్ళాలి ఇంకా. సో బ్లూ వర్కర్ నోట్స్ లో పాడ్స్ అన్నిటినీ డ్రైన్ కొట్టానంటే అవి ఎక్కడికి వెళ్ళాలి ఇంకా. ఉండే ఒకే ఆప్షన్ గ్రీన్ వర్కర్ నోట్స్. సో వెంటనే పాడ్స్ అన్ని గ్రీన్ వర్కర్ నోట్స్ లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ డౌన్ టైం వచ్చేసి ఆ ఫ్యూ సెకండ్స్ ఉంటుంది డెఫినెట్లీ. ఇక్కడ పాడ్ డ్రైన్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళి అప్లై అవుతుంది కదా, మేబీ ఆ ఫ్యూ సెకండ్స్ డౌన్ టైం ఉంటుంది. సో కావాలంటే మనం పబ్లిక్ కి అనౌన్స్ చేసుకోవచ్చు, ఇంపార్టెంట్ అప్లికేషన్స్ కాకపోతే నో ప్రాబ్లం, ఇంటర్నల్ అప్లికేషన్స్ అయితే ఇట్స్ ఓకే. ఓకే, సో ఇప్పుడు వర్కర్ నోట్స్ అన్ని గ్రీన్ లో ఉన్నాయి. కంట్రోల్ ప్లేన్ మాస్టర్ నోడ్ కూడా అప్డేట్ అయిపోయింది 1.32కి. సో ఇక మనం బ్లూ వర్కర్ నోట్స్ ని కంప్లీట్లీ డిలీట్ చేసేయచ్చు. సో ఇదంతా టెరాఫామ్ లోనే మనం హ్యాండిల్ చేసాము, ఒకసారి చూడండి సెషన్స్. సో దాంట్లో క్లియర్ గా ఉంది. ఓకే, అండ్ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్, కంట్రోల్ ప్లేన్ లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, షెడ్యూలర్, అండ్ దెన్ ఏపీఐ సర్వర్, ఈటీసీడీ స్టోరేజ్, కంట్రోలర్, సో ఇవన్నీ అక్కడ ఉన్నాయి. వర్కర్ నోట్స్ లో ఉండే కాంపోనెంట్స్ లైక్ క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. ఓకే, సో అది కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. మీరేంటి అంటే ఈకేఎస్ క్లస్టర్ అప్గ్రేడ్ చేశాను అని ప్రొఫైల్లో పెడితే మీ ప్రొఫైల్ కి కొంచెం బాగా వెయిట్ పెరుగుతుంది అన్నమాట. ఎందుకంటే క్లస్టర్ అప్గ్రేడ్స్ అందరూ చేసేది కాదు. సో మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి ఎలా చేశానని చెప్పడానికి ప్రిపేర్ అయ్యి నేను క్లియర్ గా రాశాను ఎలా చేశామో కూడా.
సో అది మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ దాని తర్వాత గిట్ డిస్కస్ చేసాం. బై దిస్ టైం మేబీ మీరు గిట్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. సో గిట్ లో ఏంటి అంటే మనం కమిట్స్ అంటే ఏంటి, బ్రాంచింగ్, మర్జింగ్, రీబేస్, ఒక ఆబ్వియస్లీ కోడ్ అంతా ప్రొడక్షన్ లో ఉండే కోడ్ అంతా మెయిన్ బ్రాంచ్ ని పాయింట్అవుట్ చేస్తుంది. కొంచెం చేంజెస్ చేయాలన్నా కూడా ప్రొడక్షన్ లో చేంజెస్ చేయడం కుదరదు కాబట్టి దాని నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి అక్కడ చేంజెస్ చేసి మనం దాని తర్వాత పిఆర్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాం, పుల్ రిక్వెస్ట్. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు ఒక ఫీచర్ బ్రాంచ్ లోంచి మాస్టర్ బ్రాంచ్ కి ఆర్ మెయిన్ బ్రాంచ్ కి పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు ఏమేమి చేంజెస్ జరిగాయి అని ప్రతి ఒక్కరు మన టీంలో చూస్తారు. ప్రతి ఒక్కరు చూసి వాళ్ళకి ఏమైనా కామెంట్స్ ఉంటే అక్కడ కామెంట్స్ రాస్తారు, దానికి మనం రిప్లైస్ ఇస్తాం. సో అందరికి ఓకే అనుకున్న తర్వాత అట్లీస్ట్ 1 or 2 అప్రూవల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. 1 or 2 అప్రూవల్స్ రాకపోతే అది మర్జ్ అవ్వదు అనమాట. ఈ సెట్టింగ్స్ అన్ని అక్కడ ఉంటాయి. సో ఇవి జస్ట్ లైక్ జనరల్ గా మనం థింక్ చేసినా కూడా ప్రొడక్షన్ లో మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాను నేను, కోకోకోలా ఎగ్జాంపుల్. కోకోకోలా ఏం చేసిందంటే ఒక టైంలో ఓవర్ కాన్ఫిడెన్స్ గా అయిపోయి ఇంకా మన ప్రోడక్టే వరల్డ్ లో అన్నిటికంటే ది గ్రేట్ ప్రోడక్ట్, మనం ఏం చేసినా జనాలు యాక్సెప్ట్ చేస్తారనే ఉద్దేశంతో టేస్ట్ లో కొంచెం చేంజెస్ చేసింది అనమాట. టేస్ట్ లో కొంచెం చేంజెస్ చేసి పబ్లిక్ లోకి రిలీజ్ చేసింది. అది ఒక పెద్ద డిజాస్టర్ అయింది. ఓకే, ఒక బిజినెస్ ఇండస్ట్రీలో ఒక పెద్ద యూస్ కేస్ అది. సో మీరు పబ్లిక్ పల్స్ తెలియకుండా, సో మనం ఎంత చేసినా కూడా పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఎవరికీ తెలియదు, అది వాళ్ళ నుంచే రావాలి. రైట్, అది పాలిటిక్స్ అయినా, మూవీస్ అయినా, ఇంకా వేరే ఏ ఇండస్ట్రీ అయినా కూడా. ఓకే, సో అట్లా వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేంజెస్ చేసి బయటకు వదిలేశారు. 600% లాస్ అయింది. అంటే వాళ్ళు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే 600 రూపీస్ లాస్ వచ్చింది. సో ఒక పెద్ద డిజాస్టర్ అయింది. మళ్ళీ కోకోలా దాన్ని అర్థం చేసుకొని టేస్ట్ ని రివైజ్ చేసి మళ్ళీ ఇంకా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ పబ్లిక్ ని కోకోకోలాకి మళ్ళీ అలవాటు చేయడానికి. బట్ ఆ లోపలే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. కాంపిటీటర్స్ వచ్చేసి ఉంటారు, చాలా అదర్ డ్రింక్స్ కూడా ఫేమస్ అయిపోయింటాయి. సో ఇట్లా ప్రొడక్షన్ లో ఏంటి అంటే ఒక ప్రొడక్షన్ పబ్లిక్ యాక్సెస్ చేసే అప్లికేషన్ ని మనం ప్రొడక్షన్ లోనే డైరెక్ట్ గా చేంజెస్ చేయడం కుదరదు. సో దాన్ని సేమ్ యూస్ కేస్ కోకోకోలా ఎలా హ్యాండిల్ చేసి ఉండొచ్చు అంటే టేస్ట్ ని చేంజెస్ చేసి ఫస్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళందరూ తాగి చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ని ప్రాపర్ గా లిస్ట్ చేసి తర్వాత పబ్లిక్ లోకి వెళ్ళి ఒక చిన్న క్యాంపెయిన్ రన్ చేసి అక్కడ వాళ్ళకి టేస్ట్ చూపించి ప్రీవియస్ కోకోకోలా బాగుందా, ఇది బాగుందా అని వాళ్ళని అడిగి అక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ రాసుకొని తర్వాత ఒకే ఒక్క కంట్రీలో చూస్ చేసుకుని ఉండొచ్చు. వాళ్ళు వరల్డ్ అంతా రిలీజ్ చేయకుండా ఒకే ఒక్క కంట్రీలో రిలీజ్ చేసి అక్కడ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలా స్టెప్ వైస్ వాళ్ళు ప్లాన్ చేసింటే ఫైనల్ గా వాళ్ళకి అర్థమయ్యేది చేయాలా వద్దని. సేమ్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ కూడా మనం ఫస్ట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ చేసి డెవలపర్స్ ఒకసారి టెస్ట్ చేసి అంతా అనుకున్నట్లు వచ్చిందని అనుకున్న తర్వాత మళ్ళీ దాన్ని క్యూఏకి, యూఐటీకి ఇట్లా నెంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అది బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఒకవేళ ఫైనాన్షియల్ అనుకోండి, లైక్ స్టాక్ మార్కెట్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఏమైనా ఇంపార్టెంట్ కంట్రీ ఎకానమీని ఎఫెక్ట్ చేయగలిగిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కొన్ని, ఆర్బీఐ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటివన్నీ, స్టాక్ మార్కెట్ అప్లికేషన్స్ కానీ, వీటిలో ఏమైనా చేంజెస్ చేయాలన్నప్పుడు అట్లీస్ట్ ఒక 10-11 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. సో వాటన్నిటిలో ఆ చేంజెస్ ని చేసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా అంతా సక్సెస్ అనుకున్న తర్వాతనే ప్రొడక్షన్ లోకి డిప్లాయ్ చేస్తారు. బట్ ఇన్ని ఎన్విరాన్మెంట్స్ లో చేయాలి అంటే మనం ఈ బ్రాంచింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. మనం బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి కూడా నేను అక్కడ డిస్కస్ చేశాను. ఓల్డ్ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎలా ఉండేది, న్యూ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంది అని. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ అనేది ఇంపార్టెంట్. మర్జ్ వర్సెస్ రీబేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హౌ యూ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ అనే క్వశ్చన్ అడుగుతారు, అది కూడా ఇంపార్టెంట్. అది కూడా ఒకసారి చూడండి. బ్రాంచింగ్ స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్. సింపుల్ గా బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయని అని అడుగుతారు. మీరు ఒకవేళ మీరు పర్ఫెక్ట్ గా చెప్పాలి అంటే ఇంతకు ముందు మేము గిట్ ఫ్లో బ్రాంచింగ్ స్ట్రాటజీ వాడేవాళ్ళం, దాని నుంచి మైక్రో సర్వీసెస్ కి అప్గ్రేడ్ అయిన తర్వాత మేము ఫీచర్ బ్రాంచింగ్ స్ట్రాటజీకి వచ్చాము అనేది కూడా మీరు పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు అక్కడ, మీరు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. ఓకే, అండ్ దెన్ రీసెట్ రివర్ట్ దాన్ని కూడా చేసి చూసాం. ఓకే, అండ్ చెర్రీ పిక్ అనేది కూడా చేసినట్లున్నాను. ఒకవేళ చెయ్యకపోయింటే అది సింపులే. చెర్రీ పిక్ అంటే
పేరులోనే ఉంది. ఒక పర్టికులర్ కమిట్ లోంచి మీకు ఏమైనా చేంజెస్ కావాలి అంటే ఆ పర్టికులర్ కమిట్ లోంచి చేంజెస్ ని మీరు తీసుకోవచ్చు అనమాట. నేను ఒక దోస ఎగ్జాంపుల్ కూడా చెప్పినట్లున్నాను. సో దట్ విల్ హెల్ప్ అస్. ఎందుకంటే గిట్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ అనమాట అది జనరల్ గా అయితే. సో ప్రతి ఒక్క కోడ్ అనేది గిట్ లోనే ఉంటుంది. కొంచెం చేంజెస్ చేయాలన్నా భయపడిపోతారు డెవలపర్స్ కానీ ఈవెన్ డెవాప్స్ ఇంజనీర్స్ కూడా. సో నేను ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో కూడా చూశాను, ఒక బ్రాంచ్ ని డిలీట్ చేయాలంటే వాళ్ళకి చాలా కష్టం. ఒక బ్రాంచ్ ని డిలీట్ చేయాలన్నా ఏమైనా చేంజెస్ చేయాలన్నా దానికి చాలా భయపడిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో బట్ ఇంటర్నల్ గా గిట్ అనేది చాలా సింపుల్. ఇఫ్ యు ఆర్ హైలీ ఇంట్రెస్టెడ్, నేను మన ఛానల్లో లైక్ 5 years బ్యాక్ కరోనా టైంలో ఒక సెషన్, అప్పటి క్లాసెస్ కూడా నేను తీసుకోలేదు. కరోనా టైంలో ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొన్ని సెషన్స్ తీసుకున్నాను గిట్ పైన. అంటే ఇది మీరు ఎక్కడా చూసి ఉండకపోవచ్చు. అది అసలు గిట్ ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది, ఇంటర్నల్ గా గిట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా సింపుల్. అది కానీ మీరు అర్థం చేసుకుంటే ఇక గిట్ లో దేనైనా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ కానీ చూస్తే ఇక్కడ గిట్ లైవ్ ఫ్రీ సెషన్స్ అని ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 2020 ఆ టైంలో చెప్పాను ఇది. ఓకే, సో ఇది చూడండి. బట్ టైం ఉంటేనే యాక్చువల్ గా అయితే ప్రెసెంట్ మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి అయితే అట్లా అవసరం లేదు. మీకు ఒకవేళ మంచి నాలెడ్జ్ కావాలి, ఇంటర్నల్ గా ఎలా వర్క్ అవుతుంది తెలుసుకోవాలి అనే ప్యాషన్ ఉంటే అప్పుడు ఇది చూడండి. సో ఇప్పుడు చేయాల్సిందంతా కంప్లీట్ చేసిన తర్వాతనే చూడండి. సో ఇప్పుడు టైం వేస్ట్ చేసి దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ మన గోల్ అయితే డెవాప్స్ ఇంజనీర్ గా వెళ్ళడం కాబట్టి దాని తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇది చూస్తే ఇక గిట్ అనేది మీరు జస్ట్ అలా ఆడేసుకుంటారు అంతే. అప్పుడు ఇవన్నీ పెద్ద మ్యాటరే కాదు. రీసెట్, రివర్ట్, బ్రాంచింగ్, మధ్యలు, రీబేస్లు, కమిట్లు, కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ చాలా సిల్లీ అనిపిస్తాయి. ఇక జెన్కిన్స్ స్టార్ట్ చేసాం. ఇక్కడ చెప్పినట్టున్నాను గిట్ చెర్రీ పిక్, గిట్ రీస్టోర్ ఇవన్నీ పక్కగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే గిట్ లో క్వశ్చన్స్ అడిగితే చాలా మంది టెన్షన్ పడిపోతారు అండ్ కరెక్ట్ ఆన్సర్స్ కూడా రావు యూజువల్ గా. నేను గిట్ మర్జ్ వర్సెస్ రీబేస్ అంటే ఒక పాయింట్ చెప్తారు అంతే, జస్ట్ 1 or 2 పాయింట్స్ చెప్తారు. బట్ మీరు ప్రాపర్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడే సగం ఇంప్రెషన్ వచ్చేస్తుంది. రీసెట్, రివర్ట్ అండ్ దెన్ చెర్రీ పిక్, బ్రాంచింగ్, ఓకే, రిజిస్టర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు అయితే మీరు డెఫినెట్లీ కంప్లీట్ చేసి ఉండొచ్చు ఈ టైంకి. ఓకే, సో ఇక జెన్కిన్స్ అయిపోయిన తర్వాత మీరు వెంటనే ప్రొఫైల్ కూడా పెట్టొచ్చు. సో ఇప్పుడు ఎలాగో సెషన్స్ అంతా అక్కడే ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగిన, సో దట్ ఈస్ ఎ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ. ఇక జెన్కిన్స్ గురించి మనం రేపు సెషన్ లో చూద్దాం. గిట్ స్క్వాష్ అంటే ఏంటి అంటే గిట్ ఇంటరాక్టివ్ రీబేస్ అంటారు. దట్ ఈస్ స్క్వాషింగ్ మల్టిపుల్ కమిట్స్ ఇంటూ సింగిల్ కమిట్. సరే, గిట్ స్క్వాష్ నేను చెప్పానో లేదో తెలియదు, బట్ గిట్ స్క్వాష్ గురించి చెప్తాను చూడండి. గిట్ స్క్వాష్ అంటే ఏంటి అంటే, సో ఇమాజిన్ ఒక ఒక కొత్త ఫీచర్ ని డెవలప్ చేయబోతున్నాం. సో దానికి ఎన్ని కమిట్స్ చేస్తామో మనకే తెలియదు. మీరు చూసింటే మనం టెరాఫార్మ్ చేసేటప్పుడు కూడా కోడ్ అనేది చేంజెస్ చేస్తూనే ఉంటాం. ప్రతి చిన్న చేంజ్ కి మనం పుష్ చేయాలి. అది వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేయాలి అంటే ప్రతి చిన్న చేంజ్ కి మనం పుష్ చేయాలి. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ 100 కమిట్స్ వచ్చాయి అనుకుందాం. 100 కమిట్స్ నేను ఫీచర్ లోంచి మెయిన్ కి కానీ పుష్ చేస్తే అది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద చెత్తలా ఉంటుంది, రైట్? ఇట్లా ఒక 5 years తర్వాత ప్రాజెక్ట్ చూస్తే ఎన్ని వందల కమిట్స్ ఉంటాయి. సో అది చూడడానికే బాగుండదు, ప్లస్ చాలా కష్టం కూడా దాన్ని మేనేజ్ చేయడం. సో అందుకని ఏం చేస్తామంటే ఒక ఫీచర్ లో చేంజెస్ చేసినప్పుడు దానికి ఒక కమిట్ సరిపోతుంది. యాక్చువల్ గా ఈ ఒక్క కమిట్ లో మనం ఏమేమి చేంజెస్ చేసామని మొత్తం మళ్ళీ లిస్ట్ అవుతుంది. సో 100 కమిట్స్ తీసుకెళ్లి నేను మెయిన్ బ్రాంచ్ లో పడేయడం కంటే నేను చేంజెస్ చేసిన అన్ని కమిట్స్ ని కలిపి ఒకే ఒక కమిట్ లాగా చేసి దాన్ని కానీ మెయిన్ బ్రాంచ్ లోకి తీసుకెళ్తే ఒక క్లియర్ గా ఉంటుంది హిస్టరీ అనేది చూడడానికి. అండ్ దెన్ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవడానికి ఎలా వెళ్ళింది మన ప్రాజెక్ట్ అని చెక్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దానికే మనం గిట్ స్క్వాష్ అనేది వాడు. ఓకే, యా.
సో ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేసిండాలి గిట్ అనేది. లెటర్స్ హియర్ మేబీ కొంతమంది యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్. ఏం చేశారు లాస్ట్ 4-5 days లో? లైక్ కన్సిడర్ దిస్ యాజ్ అ స్టాండప్ కాల్. లెట్స్ డిస్కస్ వాట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్. విష్ణుప్రియ. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అండి, ఇంత సిచ్యువేషన్ లో కూడా మీరు వచ్చి తీసుకుంటున్నారు. అది ట్రై చేస్తామండి. కుబర్నెటీస్ లో కొంచెం బ్యాక్లాగ్ ఉన్నాను, అవే కంటిన్యూ చేస్తున్నాను లాస్ట్ 5 days నుంచి. ఇంత గిట్ వర్క్ అయితే రాలేదు. యాక్సెస్ అంతా ఉంది, చూసుకున్నాను, ఉంది, నాకు అవైలబిలిటీ ఉంది. ఇంకొకటి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మనము 82S కంటెంట్ లో అప్డేట్ చేస్తున్నారు మీరు, కానీ 14th March వరకు ఉంది. తర్వాత మనం ఒక పోస్ట్ సెషన్ చేస్తాము, ఆ కంటెంట్ అప్డేట్ లేదు. కొంచెం అప్డేట్ చేస్తే మనకి నెక్స్ట్ ఇక్కడి నుంచి ఎక్కడ ఫాలో అవ్వాలి ఈ సెషన్స్ నుంచి అనేది ఐడియా వస్తుంది. అందుకని అది చేస్తాను. అంటే మనం ఏం చేసామో తెలియలేదు. ఇది ఇక్కడ 81S బ్యాచ్ లో ఏం చేయాలో తెలియలేదా? అంటే 81S లో ఏ సెషన్ నుంచి మొదలు పెట్టాలంటే 59 ఇది లాస్ట్ సెషన్ నుంచి చేయొచ్చు. ఇది సారీ, ఇది 81S. ఇక్కడ మీరు చూస్తే ఇది 59-60 చేస్తాం. 59-60 చేయండి సార్. 59-60 ఓకేనండి. అదేనండి, అదే కొంచెం ఇది కొంచెం అప్డేట్ చేస్తాను. ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ మేబీ దిస్ యాజ్ అ స్టాండప్ కాల్. నన్ను అడుగుతున్నారండి? మిమ్మల్ని. అదే నేను 5 days నుంచి ఇది కుబర్నెటీస్ దే బ్యాక్లాగ్ వి ఫినిష్ చేసుకున్నాను. ఈబీఎస్ వాల్యూమ్స్, స్టేట్ఫుల్ సెట్స్ వరకు వచ్చాను. స్టేట్ఫుల్ సెట్స్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాను. అక్కడి వరకు వచ్చానండి. ఓకే, సో స్టేట్ఫుల్ సెట్ నేను ఈ క్వశ్చన్ అడిగాను ఇంటర్వ్యూస్ లో కూడా. రీసెంట్ గా తీసుకున్న జపాన్కి డెవలప్ ఫ్రెషర్స్ ని ఇంటర్వ్యూ చేశాం కదా. సో సక్సెస్ఫుల్లీ మన క్యాండిడేట్స్ 5 members ని మనమే ప్లేస్ చేసాం జాయిన్ డెవాప్స్ నుంచి. బట్ ఒక చిన్న థ్యాంక్ యూ సో మచ్. బట్ 3 members నే ప్లేస్ చేయగలిగాం. 2 బయట నుంచి తీసుకున్నాం. అంటే మన వాళ్ళే వేరే వాళ్ళ ప్రొఫైల్స్ పంపించారు. బట్ స్టిల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన స్టూడెంట్స్ కి ఇద్దాం అనుకున్నాం కానీ ఎందుకో చాలా భయపడుతున్నారు. ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి భయపడుతున్నారు, లేకపోతే అసలు ప్రాక్టీస్ చేశారో లేదో తెలియదు. సో బేసిక్ గా జెన్ జీ కదా, వాళ్ళ బిహేవియర్ మనకు అర్థం కాదు అసలు యాక్చువల్లీ. సో వాళ్ళంతా ఇక్కడ వేరే పగటి కళలో ఉంటారు. చెప్పినా అర్థం చేసుకోరు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు. మేబీ ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళతో మాట్లాడితే తెలుసు. కొంతమందికి ఉండే కన్సర్న్ ఏంటి అంటే, మేము ఎందుకు బాండ్ రాయాలి అంటే, బాండ్ పైన సైన్ అంటే మేబీ అదేమైనా ఆస్తులు రాయించుకున్నట్టు ఫీల్ అవుతున్నారు ఏంటో కానీ. బట్ బాండ్ పైన సైన్ అనేది వెరీ కామన్, అది అన్ని కంపెనీస్ చేస్తాయి. ఎందుకంటే ఫ్రెషర్స్ కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ కాబట్టి, హైరింగ్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ వరకు, వాళ్ళ ప్రాజెక్ట్ లో వర్క్ చేసి వాళ్ళంటూ కొంత రెవెన్యూ జనరేట్ చేసే వరకు. అండ్ చాలా మందికి అసలు ఆడియో వీడియో సెటప్ చేయడము, స్క్రీన్ షేర్ చేయడం కూడా కొంతమందిలో రాలేదు. అది మన స్టూడెంట్స్ కాకపోయినచ్చు, మేబీ వేరే స్టూడెంట్స్ అయినా కూడా. నేను చెప్పింటాను సెషన్స్ లో, మీరు ఒక నోట్ ప్యాడ్ లో రాసుకొని మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ప్రాపర్ గా చదవండి అని కూడా చెప్పింటాను. బట్ అలా చెప్పాను అంటే అది అవతల వాళ్ళు అర్థం చేసుకోకుండా చదవమని. అవతల వాళ్ళకి అర్థం అయ్యేలాగా మనం, అరే వీడు నోట్ ప్యాడ్ చూసి చదువుతున్నాడు అని అర్థమయ్యేలాగా చదివితే ఇంకా వేస్ట్. అది అప్పుడు ఓన్ గా చెప్పాల్సి వస్తుంది. అండ్ కొంతమందికి నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు నేను ఏదైతే చెప్పానో ఇంటర్నెట్ లో చూసి ఆన్సర్స్ చదవద్దని అదే చేస్తున్నారు. అవి కొన్ని టూల్స్ ఉండొచ్చు, చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ ఏవైనా మన వాయిస్ ని రికగ్నైజ్ చేసి ఇమీడియట్ గా ఆన్సర్స్ ఇచ్చేలాగా. బట్ అవన్నీ తెలిసిపోతున్నాయి ఈజీగా. సో నేను ఇవే అడిగాను. ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్ నుంచి స్టార్ట్ చేస్తే మేబీ ఎక్స్పీరియన్స్ కూడా ఇవే అడుగుతారు. లైనెక్స్ నుంచి స్టార్ట్ చేసి హౌ డూ యూ చెక్ లాగ్స్, ఒక ప్రాసెస్ రన్ అవుతుందా లేదని ఎలా చెక్ చేస్తావు, సర్వీస్ రన్ అవుతుందా లేదని ఎలా చెక్ చేస్తావు, పోర్ట్స్ ఓపెన్ అయ్యాయా లేదని ఎలా చెక్ చేస్తావు, ఫ్రీ మెమరీ ఎలా చెక్ చేస్తావు, డిస్కెట్ ఎలా చెక్ చేస్తావు, యూజర్స్ ని ఎలా క్రియేట్ చేస్తావు. సో ఇవే నేను అడుగుతూ వచ్చాను. సో మాక్సిమం ఇవే అడిగాను. ఇంకా
ప్రాక్సీస్ అంటే ఏంటి, ఐనోట్స్ ఏంటి, సిమ్లింక్ ఏంటి, హార్డ్ లింక్ ఏంటి. ఒక పర్సన్ అయితే స్క్రీన్ షేర్ చేసి హలో వరల్డ్ రాయమన్నాను. సో అతను బిన్ బ్యాష్ అని ఏదో రాసి దాని కింద ప్రింట్ హలో వరల్డ్ అని రాశాడు. సో పైథాన్ షెల్ కలిపి మిక్స్ కొట్టి రాశాడు అన్నమాట. సో చాలా మంది, ఒక పర్సన్ అయితే AWS ఆర్కిటెక్ట్ అసోసియేట్ సర్టిఫికేషన్ ఉంది, అతనికి VPC అంటే ఏంటో తెలియదు అంటున్నాడు, EC2 అంటే ఏంటో, ఎలాస్టిక్ కంప్లీట్ క్లౌడ్ అంటున్నాడు, ఇంకా వేరే ఏం అడిగినా చెప్పలేకపోతున్నాడు. సరే బ్యాష్ ఓపెన్ చేసి లైక్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి జస్ట్ హలో వరల్డ్ రాయ్ అంటే నేను ఫ్రెషర్ ని నాకు రాదు అని అంటున్నాను. సో దిస్ ఇస్ హౌ దే ఆర్ డూయింగ్. బట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇదే అడుగుతాం. ఎగ్జిస్ట్ స్టేటస్ అంటే ఏంటి అడిగాను, స్పెషల్ వేరియబుల్స్ అడిగాము. దాని తర్వాత డాకర్ క్యూబర్నెటిస్ లోపలికి వచ్చేసరికి క్యూబర్నెటిస్ లో డిప్లాయ్మెంట్ ఏంటి, స్క్రీన్ షేర్ చేసి పాడ్ డెఫినేషన్ రాయమన్నాను నోట్ ప్యాడ్ లో. మన స్టూడెంట్స్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో చాలా పర్ఫెక్ట్ గా రాశారు. ఆ ఇంటర్వ్యూ కూడా పబ్లిష్ చేస్తాము. సో అది పబ్లిష్ చేస్తాం. దట్ ఈస్ లైక్ ఈక్వల్ టు ఎక్స్పీరియన్స్ లెవెల్ ఇంటర్వ్యూ. ప్రాపర్ గా హ్యాండిల్ చేసిన అతను. ఇలానే స్టేట్ఫుల్ సెట్ కూడా అడిగాను. సో స్టేట్ఫుల్ సెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, స్టేట్ఫుల్ సెట్ ఈస్ ఫర్ stateful applications like databases, ELK, Prometheus and Grafana, ఇలా చెప్పుకుంటూ వచ్చి దెన్ మనం చెప్పుకున్నాం కదా డిఫరెన్సెస్. డిప్లాయ్మెంట్ ఈస్ ఫర్ స్టేట్లెస్, స్టేట్ఫుల్ సెట్ ఈస్ ఫర్ స్టేట్ఫుల్ అప్లికేషన్స్. వెన్ అవర్ అప్లికేషన్స్ వాంట్స్ టు కీప్ ద డేటా safely, then we will go for stateful set. We can use EBS volumes or EFS for stateful applications, and we must create PV and PVC, and we should attach it headless service to stateful set. సో ఇవన్నీ చెప్పేస్తే సరిపోతుంది యాక్చువల్లీ ఇంటర్వ్యూ వరకు అయితే. సో మీరు ఇంకా కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఆబ్వియస్లీ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. స్ట్రేట్ఫుల్ సెట్ లో పార్ట్స్ అన్ని ఆర్డర్లీ మేనర్ లో క్రియేట్ అవుతాయి. ఒక పార్ట్ క్రియేట్ అయిన తర్వాతనే నెక్స్ట్ పార్ట్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఇవే కదా ఉన్నాయి ఇక్కడ. సో set pods keeps their identity in stateful set. They will be created in orderly manner. Once one pod comes to running states, then only other pod will start getting created. And every pod will have its own storage through PV, PVC and storage classes. అంతే అయిపోయింది. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు చూడండి అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది. మనం డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేస్తావా, ఇవన్నీ ఏమి ఇంటర్వ్యూస్ లో అడగరు మోస్ట్లీ. బట్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ప్రాక్టీస్ చేసి ఉంటే కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో అట్లా ఇంటర్వ్యూ థియరిటికల్ గా ప్రిపేర్ అవడం కష్టం అవుతుంది, ఎందుకంటే మనం చేస్తేనే అది అవుతుంది. చేస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంటర్వ్యూస్ లో. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇది జెంకిన్స్ వర్క్ అయిపోయిన తర్వాత, అంటే ప్రాక్టీస్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే సపరేట్ గా మళ్ళీ ఫస్ట్ నుంచి మనము ఓన్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకొని మనం ఓన్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడం అట్లా ప్రాక్టీస్ చేయాలంటారా, లేకపోతే చేయండి. సజెషన్? ఇప్పుడు నేను క్వశ్చన్స్ రాస్తున్నాను కదా, ఒక సైడ్ రివిజన్ స్టార్ట్ చేయండి. కంప్లీట్లీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవ్వడం అనేది కష్టము. ఒక హాఫ్ టైమ్ రివిజన్, హాఫ్ టైమ్ ఇంటర్వ్యూ కోసం స్పెండ్ చేసుకోండి సరిపోతుంది. క్వశ్చన్స్ అన్ని రాస్తున్నాము, ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మన వాళ్ళు అటెండ్ అయినారు కాబట్టి వాటన్నిటిని ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తుంటాం. ఆ క్వశ్చన్ ఆన్సర్ మీకు గుర్తొస్తుంది. క్వశ్చన్ కి ఆన్సర్ చూసేటప్పుడు మీరు ఇంతకుముందు ప్రాక్టీస్ చేస్తే గుర్తొస్తుంది. ప్యారల్ గా రివిజన్ కూడా చేసుకోండి. ఓకేనండి. ఇది మీరు ఈ క్వశ్చన్స్ అన్ని పెట్టారు కదా, ఇవన్నీ డిస్కస్ చేసి. ఓకేనండి, థ్యాంక్ యూ. పెట్టాను చూడండి అక్కడ ఉన్న. ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండ్ డైలీ ఛాలెంజెస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, రీసెంట్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, దానిపైన కూడా చాలా అదే వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో, అవి కూడా చూడండి. అండ్ ఇక్కడ మానిటరింగ్ కూడా ఉంది. మేబీ ఇక్కడ అప్డేట్ అవ్వలేదేమో. మానిటరింగ్ అండ్ పైథాన్ సెషన్స్ అవి కూడా అక్కడ ఉన్నాయి చూడండి మన 81S లో. పైథాన్ కూడా పెట్టండి, ఎందుకంటే పైథాన్ చాలా ఈజీ మీరు ప్రాక్టీస్ చేయడం. బట్ ఒక మంచి వెయిట్ తీసుకొస్తుంది ప్రొఫైల్ కి. డెవాప్స్ ఇంజనీర్ అంటే నాకు ఓన్లీ షెల్ స్క్రిప్టింగ్ అనే కాకుండా పైథాన్ కూడా వచ్చు. దాంట్లో యూస్ కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. అవి కానీ మీరు స్ట్రాంగ్ గా అక్కడ చూపించగలిగితే ప్రొఫైల్ లో కానీ మీరు చెప్పే వేలో కానీ, సో అది బాగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మీకాంత్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్. సో నా క్వశ్చన్ ఏమంటే, లెట్స్ ఇంటర్వ్యూలో ఏదైనా స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయమంటే మనం VS కోడ్ యూస్ చేయొచ్చు, ఎందుకంటే అది ఎక్స్టెన్షన్ ఆన్ లో ఉంటుంది కాబట్టి
సో కోడ్ రాస్తున్నప్పుడు అదే మనకు సజెషన్ ఇస్తుంది నెక్స్ట్ వర్డ్ ఏమనేది. సో అది లీగల్ అంటే ఏం ప్రాబ్లం కదా? అది అది ఇంటర్వ్యూ చేసే పర్సన్ బట్టి, ఇప్పుడు నేను బ్యాచ్ లో హలో వరల్డ్ కి అయితే విఎస్ కోడ్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయను. ఒక సింపుల్ పార్ట్ డెఫినేషన్ కి అయితే కూడా విఎస్ కోడ్ లో కాదు. అది మీరు చూడండి, మీరే థింక్ చేయండి. ఇప్పుడు మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి రాయగలిగితే దెన్ హౌ ఇంటర్వ్యూ విల్ థింక్ అబౌట్ యూ. ఓకే. సో నోట్ ప్యాడే బెటర్ అంటారు. అది అది అవతల పర్సన్ పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది, పర్సెప్షన్ బట్టి ఉంటుంది. బట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి రాస్తారు అంటే ఇంకా 100 కి 200% మీరు బెస్ట్ ఇంప్రెషన్ తీసుకొచ్చారని. సో నెక్స్ట్ బెస్ట్, ఫస్ట్ ఆప్షన్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి రాయగలగడం. నెక్స్ట్ ఆప్షన్ మీరు అట్లీస్ట్ నోట్ ప్యాడ్, ఫస్ట్ ఆప్షన్ నోట్ ప్యాడ్, సెకండ్ ఆప్షన్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ వితౌట్ ఎక్స్టెన్షన్స్, థర్డ్ ఆప్షన్ విఎస్ కోడ్ వితౌట్ ఎక్స్టెన్షన్స్. ఓకే, ఇంకా ఫైనల్ గా మీకు రాదు అనుకున్నప్పుడు దెన్ యూ కెన్. యా షూర్. ఓకే, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్. హే, గుడ్ మార్నింగ్ శివ. యా, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. బాగున్నారా? యా, బాగున్నాను. మీరు ఎలా? ఎగ్జాక్ట్ గా 1 year బ్యాక్ సేమ్ నాకు ఇదే సిచ్యువేషన్. కింద పడితే చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఓ, సో ఎప్పుడు బిజీగా ఉండే వాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి సడన్ గా ఇంటి దగ్గర కూర్చొని ఏ పనులు చేయకుండా ఆగిపోవాలనేది ఇట్స్ దానికి పెయిన్ కంటే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. యా యా, వన్ థింగ్ ఇట్లానే చేయబెట్టుకొని ఉండాలి, ప్రతి చిన్నదానికి హెల్ప్ కావాలి. హెల్ప్ కావాలి. సో మనలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ నేను కూడా ఎప్పుడు బిజీగా ఉంటాను. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను. సో ఈ టైంలో చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి మనం ఒకరి దగ్గర డిపెండ్ కావాలి, ఖాళీ కూర్చోవాలి అంటే అది నరకం. ఎస్ ఎస్. బట్ ఫెయిట్ ని మార్చలేం కదా. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రిపరేషన్, నేను మీ 81 యాక్సెస్ వచ్చింది నాకు. నేను ఇంకా క్యూబర్నెటిస్ లో పెండింగ్ ఉన్నాయి చూడలేదు, కానీ నేను గిట్ కి జంప్ అయ్యాను. గిట్ లో 2 సెషన్స్ ఉన్నాయి. అవి 2 సెషన్స్ లో హైలైట్ ఏంటంటే ఆ, దో దోస ఎగ్జాంపుల్స్ అసలు అమేజింగ్. మా దాంట్లో ముగ్గురు పిల్లలు చూశారు. అసలు ఆ ఎగ్జాంపుల్స్ కి, ఆ ఎక్స్ప్లెనేషన్ కి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. సో అంటే దోసని మాడిఫై చేసినట్టే, జస్ట్ లైక్ మనం ప్రాజెక్ట్స్ లో ఏవైతే వర్షన్స్ మాడిఫికేషన్స్ చేస్తామో సేమ్ దాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు. సో చేస్తున్న కొద్ది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండే. తర్వాత దాని మీద కొన్ని నోట్స్ రాసుకున్నాము. దాని తర్వాత జెన్కిన్స్ కి మూవ్ అయ్యాను నిన్న జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయడము. దాని తర్వాత మీరు జాబ్స్ ఎట్లా రాస్తున్నారు, మాస్టర్ ఏజెంట్ కి తర్వాత మాస్టర్ జెన్కిన్స్ కి ఎట్లా కనెక్ట్ చేస్తున్నారు, జాబ్స్ ఎట్లా స్పెసిఫై చేస్తున్నారు, దాని తర్వాత ఇవి కొంచెం చూస్తూ ఉన్నాను. సో నాకు అంటే డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే లైవ్ సెషన్స్ కి దాని తర్వాత రికార్డ్ చేసిన సెషన్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. లైవ్ సెషన్స్ అయితే ఇది జాయిన్ అవ్వాలి, తొందరగా రావాలి, చూసుకోవాలి, దాని తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి, అది వేరు. బట్ రికార్డింగ్ సెషన్స్ చూడడంలో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సేమ్ ఉందని నేను చెప్పలేను, బట్ ఓకే. లైవ్ సెషన్స్ మళ్ళీ తీసుకుందాం డెఫినెట్లీ. ఎక్కడైతే స్టాప్ చేశానో అక్కడ నుంచి లైవ్ సెషన్స్ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఐ హ్యావ్. అండ్ నేను ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు, ఏమని అంటే సింటాక్స్ మనం ఎట్లా రాయాలి, విఎస్ కోడ్ ని తీసుకుంటే డైరెక్ట్ అదే సజెస్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి అన్నారు. కానీ అట్లా ఉండదు బ్రదర్. ఎట్లా ఉంటది అంటే ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు క్లయింట్ దగ్గర వాళ్ళ దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ లింక్ పంపిస్తాడు మనకి. ఏది ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు చాట్ లో లింక్ పంపిస్తాడు. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది ఒక కైండ్ ఆఫ్ నోట్ ప్యాడ్ కి తీసుకెళ్తుంది. నోట్ ప్యాడ్ కూడా అనలేను, బట్ ఒక ప్లెయిన్ బ్లాక్ స్క్రీన్ పేజ్ కి తీసుకెళ్తుంది. ఇట్స్ లైక్ విండోస్ లో కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది చూడండి, అట్లా తీసుకెళ్తుంది. అక్కడ మనం ఇంకా మన ఓన్ గా రాయాల్సిందే ఉంటది. అది మన ఇష్టం ఉండదు. మనం నోట్ ప్యాడ్ ప్లస్ యూజ్ చేస్తామా, లేకపోతే ఇది యూజ్ చేస్తామా, విఎస్ కోడ్ యూజ్ చేస్తామా అనేది ఉండదు. వాళ్ళు ఇచ్చిన బట్ ఒక క్లయింట్ గురించి చెప్తున్నాను, అందరూ అట్లా ఉండాలని లేదు. బట్ ఆ లింక్ మనం క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మన నేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. ఆ నేమ్ రిఫ్లెక్ట్ అయిన దాన్ని మనం ఏవైతే వాళ్ళు అడిగింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఒక పాడ్ ని క్రియేట్ చేయండి, లేకపోతే AWS లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి, లేకపోతే ఏదైనా స్పెసిఫికేషన్ శాంక్షన్ చేయండి, ఇట్లాంటివి అడుగుతారు.
అడిగినప్పుడు మనం ఏవేవైతే ఎంటర్ చేస్తున్నామో వాళ్ళకు బ్యాక్ ఎండ్ లో కరెక్షన్స్ చూపెడుతుంది, రాసింది కరెక్టా లేదా అని చెప్పేసి వాళ్ళు బ్యాక్ ఎండ్ లో చెక్ చేసుకుంటారు అట్లా. సో అట్లా ఉంటుంది. కానీ మన వాటిని ఇంకా ఒకటే ఆప్షన్ ఏంటి అంటే అన్ని ఒక డాక్యుమెంట్ లో నేను ప్రిపేర్ చేశాను, అన్ని సింటాక్సెస్, ఒక EC2 ఇన్స్టాన్స్ ని శాంక్షన్ చేయడం, ఒక పాడ్ రాయడం, ఒక కంటైనర్ రాయడము, లేకపోతే ఒక టెరాఫామ్ లో EC2 క్రియేట్ చేయడము, లేకపోతే Ansible లో రాయడము, లేకపోతే ఈ షెల్ స్క్రిప్టింగ్ లో మీరు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ రాయడము, క్రోన్ జాబ్స్ రాయడము, అవన్నీ చిన్న చిన్న సింటాక్స్లు నేను రాశాను. ఆ డాక్యుమెంట్ నేను ఒకసారి ఇస్తాను, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ హెల్ప్ సమ్వేర్. క్యూబర్నెటిస్ మీద కూడా నేను ఒక డాక్యుమెంట్ వేసాను, ఆ పైన ఉన్న డాక్యుమెంట్ అదే. అది ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఒక ప్యానలిస్ట్ దగ్గర తీసుకున్నాను. ఆ క్వశ్చన్స్ ఆయన ఎట్లా చెప్పాడంటే కాన్సెప్ట్స్ వైజ్ చెప్పాడు, దిస్ ఇస్ బేసిక్స్, దాని తర్వాత కిందకి వచ్చిన కొద్ది నెట్వర్కింగ్ మీద, దాని తర్వాత ఆబ్జెక్ట్స్ మీద, రిసోర్సెస్ మీద, దాని తర్వాత డిప్లాయ్మెంట్ మీద అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఆన్సర్స్ మాత్రము మన సెషన్స్ లో నేనేం నేర్చుకున్నానో దాన్ని బట్టి సెంటెన్స్ ఫ్రేజ్ చేశాను నేను ఇక్కడ. మీ నోట్స్ ఉన్నాయి కదా, మీరు నోట్స్ రాశారు, మనం ప్రాక్టీస్ చేసాము, దాన్ని బట్టి కొంచెం కొంచెం రాసుకుంటూ వచ్చాను. సో చాలా సింప్లిఫైడ్ వేలో ఉంటుంది ఇది. సో ఇది కొంచెం ప్రిపేర్ అవ్వడం బెటర్. నేను కూడా ఇంక్లూడ్ చేస్తాను ఇవి ప్రిపేర్ చేసేప్పుడు. ట్రై టు డౌన్లోడ్ దిస్ అండ్ ప్రిపేర్ దిస్ ఆన్సర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ ఆల్ ఐ హ్యావ్. అంతేనా శ్రీనివాస్? నేను అంటే ఇప్పుడు సింటాక్స్ దాంట్లోకి వచ్చేసరికి దీనికి మిమ్మల్ని ఎంజాయ్ చేయమని కాదు. థ్యాంక్ యూ చెప్పింది. నో ప్రాబ్లం. అయితే ఇది సింటాక్స్ గురించి అది ఇంటర్వ్యూలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే అనిపించింది ఏంటంటే అసలు థిరిటికల్ గా ఇంత పర్ఫెక్ట్ గా ఇంత కాన్ఫిడెంట్ గా మనం ఉన్నాం కదా, ఆల్ ఆఫ్ సడన్ ఆయన ఏం చేస్తాడంటారు, ఇంటర్వ్యూ ఏం చేస్తాడంటే మనం థిరిటికల్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు వాడికి ఒక డౌట్ వస్తుంది, ఏంటి అంటే వీడు ప్రాక్టికల్ గా ఫిట్టా కాదా అని చెక్ చేసుకుంటాడు. అది నెక్స్ట్ మైండ్ సెట్ అట్లా వెళ్తుంది, మోల్డ్ అవుతుంది. ఏది ఇంటర్వ్యూకి ఎప్పుడైతే ఆయన అడిగిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా మనం కాన్ఫిడెంట్ గా ఇదే నాయిస్ తోటి ఇదే టోన్ తోటి మనం ఆన్సర్ చేసినప్పుడు మనల్ని డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ ప్యానలిస్ట్. అప్పుడు ఏం చేస్తాడు అంటే ఏదైనా స్క్రీన్ షేర్ చేసి రాయమని అంటాడు. మనకు అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది, మనం రాయాలన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతాము. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే బెస్ట్ థింగ్ ప్రాక్టీస్ చేయడం అంతే. ఒక నోట్ ప్యాడ్ తీసుకొని డైలీ ఒక 2-3 మెయిన్ ఇంపార్టెంట్ రాసుకుంటూ వస్తూ ఉంటే మనం అట్లీస్ట్ వాడు చెప్పింది ఎగ్జాక్ట్ గా రాయకుండా అట్లీస్ట్ మనం ట్రై చేస్తాం కాబట్టి సమ్వో ఈ విల్ గెట్ సాటిస్ఫైడ్ అనేది నా ఉద్దేశం. దాంట్లో స్కిప్ అవ్వడానికి, దాంట్లో మనం ఏమంటారు తప్పించుకోవడానికి ఏం లేదు. థిరిటికల్ గా ఎంత చెప్పినా మనం ప్రాక్టికల్ గా ఏదో ఒకటి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తేనే గానీ వాడు సాటిస్ఫై అవుతాడు. రైట్. సో నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను, నేను కూడా ఇలా ఫేస్ చేశాను. దాంట్లో మనం స్క్రీన్ షేర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లింక్ క్లిక్ చేసామంటే ఇప్పుడు మెంతిమీటర్ నేను అడ్మిన్ లాగా హ్యాండిల్ చేస్తున్నాను, మీరు క్విజర్స్ అనేది మీరు ఆడియన్స్ లాగా ఉన్నారు. సేమ్ అలానే కూడా ఒక లింక్ షేర్ చేస్తే మీరు యూజర్ లాగా వెనక వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళు అడ్మిన్స్ లాగా ఉంటారు, మీరు అక్కడ రాస్తారు, అది మీకు వాళ్ళకి ఇద్దరికి కనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ నో ఎక్స్టెన్షన్. సో నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, మీరు షెల్ వచ్చినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి, ఒక నెంబర్ ని రివర్స్ చేయడం, ఒక టెక్స్ట్ ని రివర్స్ చేయమని చెప్తారు, అండ్ ఎల్స్ ఒక డాక్యుమెంట్ లో టాప్ 5 రిపీటెడ్ వర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తూ స్క్రిప్ట్ రాయమంటారు. వీటన్నిటిని మీరు బట్టి పట్టినట్టయినా ప్రిపేర్ అయ్యి అక్కడ ఆలోచించి రాస్తున్నట్లయినా యాక్షన్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ Ansible వచ్చేసరికి ప్లే బుక్ రాయమంటారు, Nginx. అండ్ మన టెరాఫామ్ వచ్చేసరికి EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయమని చెప్పడము, అండ్ డాకర్ వచ్చేసరికి డాకర్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయండి అని అడగడం, దాని తర్వాత క్యూబర్నెటిస్ వచ్చేసరికి పాడ్ రాయమని అడగడం. ఇలా ప్రిపేర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ శివ. గెట్ వెల్ సూన్. యా షూర్, థ్యాంక్ యూ. కళ్యాణ్. హలో. హాయ్. హాయ్ సార్. హాయ్ కళ్యాణ్, చెప్పండి. సార్ యాక్చువల్గా మీరు త్వరగా కోలుకోవాలని అయితే కోరుకుంటున్నాం సార్, అందరం కూడా నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. సార్ యా సార్ చెప్పండి. ఎక్కడ సార్ మీది ప్రాపరు? నెల్లూరు డిస్ట్రిక్ట్. నెల్లూరు డిస్టికే సార్, అంటే విలేజ్ అది సార్, మండలం?
అవునా? సో, yeah, అది అంటే మా మీలాంటి ఊరి పేరు కలువై. పర్సన్ మీలాంటి పర్సన్ అయితే ఖచ్చితంగా కలవాలి సార్. యాజ్ ఏ స్టూడెంట్గా ఇంత మంచి టీచ్ చేసే పర్సన్ అయితే ఖచ్చితంగా మాకైతే ఇప్పుడు ఇంతకు ముందు అయితే మీరు సింగపూర్లో ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు మాకు దగ్గరలోనే ఉన్నారు కదా. నేను నెల్లూరు డిస్టిక్లో నరుకూరు వెళ్ళే కొత్త కోడూరు వెళ్ళే లైన్లో సార్ మాది హౌస్ సిరి గార్డెన్స్ అని. ఓకే, నైస్. యా సార్. టోటల్ మా ఫ్యామిలీ కలవాలని అనుకుంటున్నాం సార్. బికాజ్ ఈవెన్ మేము కూడా ఫారెన్ ఇది యూరప్ కంట్రీస్ ట్రై చేస్తున్నాం సార్. మళ్ళీ వెళ్ళిపోతే మిమ్మల్ని కలిసే అవకాశం మాకు ఉండకపోవచ్చు కదా అని సార్. ఇంకేం లేదు ఏప్రిల్ 30th నెల్లూరులో సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెనింగ్ ఉంది కదా, అక్కడికి నేను వస్తాను. సార్. మన స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు, అవునా సార్? అక్కడ యా. కలుద్దాం. ఓకే సార్, షూర్. థ్యాంక్ యూ సార్. సార్ అండ్ వన్ మోర్, స్టార్టింగ్లో నాకు డెమో ఇచ్చేటప్పుడు జర్మనీ అట్లా యూరప్ కంట్రీస్కి ప్రవీణ్ అని ఒక అబ్బాయి ఉన్నాడని చెప్పారు సార్ మీరు. పవన్. పవనా సార్? యా. ఉమ్, సార్ తన డీటెయిల్స్ ఏమన్నా ఇస్తారా సార్? నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. పవన్ కుమార్ ఉంటాడు ఇక్కడ. ఇస్తాం. అతను ఓపెన్, అతను క్యూఏ సెషన్ లో క్యూఏ టీమ్ లో ఉంటాడు కూడా. అండ్ అవునా? మీకు ఎవరో ఒక లేడీ కూడా రిప్లై ఇచ్చారు అప్పుడే స్పాట్ లో అనుకుంటా. అవును సార్, మాట్లాడాను సార్ తనతో. సురేఖ అని మాట్లాడాను సార్. ఉమ్, 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 తనేమో చాలా మంచిగా హెల్ప్ చేసింది సార్. చాలా అక్కడ కమ్యూనిటీలో పోస్ట్ చేయడం అంతా చేసింది. ఉమ్, ఉమ్. బట్ నా కమ్యూనిటీలో పోస్ట్ చేయడం కాదు, ఫస్ట్ మీకు వీసా ఉండాలి, జాబ్ సీకర్ వీసా ఉండాలి. సార్ అది ఇంకా ఆల్రెడీ అప్లై చేసేసున్నాను సార్. మోస్ట్లీ 1 వీక్లో ఉమ్, వస్తుంది. ఉమ్, 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 ఐఎల్స్ గోతే ఎగ్జామ్ 2 రాసేసాను సార్. అండ్ వన్ ఉమ్. మోర్ వచ్చేసేసి అదే సార్. అంటే నాకు కొంచెం జాబ్ పోర్టల్స్ అవి ఏమన్నా ఇవ్వగలరేమో వాళ్ళు అని సార్. అది యాక్చువల్లీ పవన్ కుమార్ బాగా సజెస్ట్ చేయగలడు, ఎందుకంటే అతను జర్మన్ లో పిఆర్ కాబట్టి. సో హీ సార్. నోస్ మెనీ థింగ్స్ అబౌట్ జర్మనీ. ఎస్ సార్. మీకు వాట్సాప్ లో అతని కాంటాక్ట్ షేర్ చేస్తాం డైరెక్ట్లీ. ఐ విల్ ఇన్ఫార్మ్ దెమ్. ఐ విల్ ఇన్ఫార్మ్ హిమ్ ఆల్సో. ఓకే. ఎస్. అండ్ జాబ్ సీకర్ వీసా ఓన్లీ జర్మనీకేనా, లేకపోతే EU లో ఉండే అన్ని కంట్రీస్ కి? యాక్చువల్గా మెయిన్ అయితే జర్మనీ ట్రై చేస్తున్నాను సార్. అక్కడ మా బ్రదర్ ఉన్నారని. ఆ, నైస్. ఇంకా మనకి అక్కడ ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏమన్నా పోర్టల్స్లో ఆల్రెడీ ఇక్కడ నుంచి లింక్డ్ఇన్ ద్వారా కూడా ట్రై చేస్తున్నాను సార్. ఏమన్నా ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ ఓకే. వచ్చినా ఫేస్ చేద్దామని ఉన్నాను. ఇప్పుడు ఇంకా జెన్కిన్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి కొంచెం అది పూర్తిగా ప్రిపేర్ అయినాక. అవ్వండి. ఎస్ సార్. యాక్చువల్గా అక్కడ డిమాండ్ వచ్చి క్యూబర్నెటిక్స్ విత్ డాకర్ లినక్స్ కమాండ్స్ మెయిన్లీ ఫోకస్ చేస్తున్నారంట. సూపర్ సురేఖ. కదా మనం. ఎస్ సార్. సురేఖ ఆల్రెడీ నాకు అది చెప్పింది. ఆమ్, ఉమ్, దాని మీద మెయిన్ ఫోకస్ చేస్తున్నాను సార్. బట్ ఇంకా ఇవన్నీ అయితే తరువుగా ఉన్నాను. ఉమ్, మెయిన్ అక్కడ పోర్టల్స్ తెలియదు కదా సార్. ఏ పోర్టల్స్లోకి వెళ్ళాలి ఎలా అనేది. రెజ్యూమ్ ప్రిపరేషన్ అయితే మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఉమ్. అది సార్. ఇంకా వాళ్ళ లింక్డ్ఇన్ అనేది వరల్డ్ వైడ్ పాపులర్ ఫస్ట్ ఆప్షన్. తర్వాత లోకల్ గా ఏదో ఒకటి ఉంటుంది నౌకరీ లాగా, అది వాళ్ళు చెప్తారు. మన సార్. డాకర్ క్యూబర్నెటిక్స్ అని చెప్పినప్పుడు మీరు దాన్ని అగైన్ అండ్ అగైన్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక కంట్రీ వాళ్ళ కంట్రీ వాళ్ళని పక్కన పెట్టి ఇండియన్స్ తీసుకోవాలి అంటే, సో దే సార్. ఎక్స్పెక్ట్ సంథింగ్. అది మీకు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే రాదు ఆ కాన్ఫిడెన్స్. ఒక సార్. 3-4 టైమ్స్ డాకర్ క్యూబర్నెటిక్స్ పైన ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రతిసారి మీ అంతటా మీకే కొన్ని కొత్త పాయింట్స్ మైండ్ లోకి వస్తాయి. అది సార్. మీకు ఈ టాపిక్ పైన మంచి గ్రిప్ తీసుకొస్తుంది. నెదర్లాండ్స్ కూడా చాలా మంచి డెస్టినేషన్ అన్నమాట ఇది. నెదర్లాండ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అండ్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఐటీని ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు చాలా ప్లాన్స్ వేసుకొని అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సార్. నెదర్లాండ్స్, జర్మనీ, పోలాండ్, ఈ 3 కంట్రీస్ యూజువల్ గా బాగా యాక్సెప్ట్ చేస్తాయి. అండ్ లక్కీగా అన్ని పక్క పక్కనే ఉన్నాయి. సార్. ఓకే. సో 3 కంట్రీస్ ట్రై చేయండి. యా షూర్ సార్. డెన్మార్క్ కూడా. సో ఇవి యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు లండన్ ఇవి అనుకోండి, చాలా కష్టం అది. మనం లండన్ కి వెళ్ళడం కానీ, ఇంగ్లాండ్ కి వెళ్ళడం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ఇవన్నీ చాలా ఇంపాసిబుల్ అనమాట ఆల్మోస్ట్ మనల్ని యాక్సెప్ట్ చేయడం వాళ్ళు. బట్ వీళ్ళైతే ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. లక్కీగా ఈ 4 కంట్రీస్ పక్క పక్కనే ఉన్నాయి. అవును సార్.
యాక్చువల్‌గా నేను చాలా మందిని అడిగాను సార్. వాళ్ళందరూ అజ్యూర్ డెవాప్స్ నేర్చుకొని గూడా కొంతమంది అజ్యూర్ డేటాబ్రిక్స్ అని లాట్ ఆఫ్ అంటే క్లౌడ్‌లో అలా నేర్చుకున్నా గానీ, సో, అక్కడికెళ్ళినాక ఏడబ్ల్యూఎస్ డెవాప్స్‌లోకే వాళ్ళు తీసేసుకుంటున్నారంట సార్. వాళ్ళే సెల్ఫ్ ట్రైనింగ్ ఇచ్చి అట్లాగా. సో, ఇట్ ఈస్ వెరీ చాలా అసలు అంత పాపులర్‌లో ఉంది సార్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అనేది ఔట్ ఆఫ్ సైడ్ కంట్రీస్ అంతా. AWS అనేది మేజర్ మార్కెట్ షేర్, బట్ హ్మ్. రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల మైక్రోసాఫ్ట్ ని కొంచెం ఆబ్వియస్లీ ప్రిఫర్ చేయరు కొంత సార్. యాహ్! ఒక ఓకే. ఎక్స్టెంట్ వరకు. ఓకే, సార్. కానీ చాలా బాగుంది సార్. భూమి అయితే యూరప్ కంట్రీస్ అయితే డెవాప్స్‌కి చాలా బాగుంది సార్. నైస్. నాకు నాకు యూరోప్ అంటే చాలా చాలా మంది ఇష్టం చెప్పారు యాక్చువల్. సార్. నిజం సార్. నాకు చాలా మంది అండ్ వన్ మోర్ అసల నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒక 20 క్యాండిడేట్స్ ఉంటే మేమంతా అజ్యూర్ మీద వెళ్ళాం కళ్యాణి. సో, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు డెవాప్స్‌లోకే కన్వర్ట్ చేసుకున్నారు మమ్మల్ని. సో, ఇట్స్ వెరీ డిమాండింగ్ కోర్స్ అది. నువ్వైతే బాగా నేర్చుకొని రా అని నాకు వాళ్ళిచ్చిన సజెషన్ అది సార్. అందుకనే నేను డిసెంబర్ 17 నుంచి చాలా కష్టపడుతున్నాను సార్ ఈ కోర్స్ మీద. ఇంకొక అమ్మాయి ఉంది మన స్టూడెంట్ మీలాగానే జాబ్ సీకర్ వీసాతో వెళ్ళి ఇప్పుడు అక్కడే సెటిల్ అయింది. సార్. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇక్కడ ఉమా తెలుగు ట్రావెలర్ అని ఒక అమ్మాయి ఉన్నారు కదా, అట్లానే సార్. శ్రావ్య తెలుగు ట్రావెలర్ అని. హుహు. సార్. సో ఈ అమ్మాయి మీలాగానే ఇక్కడ నెల్లూరు అమ్మాయి సార్. డెవాప్స్ నేర్చుకొని జాయిన్ సార్. డెవాప్స్ లోని సార్. ఈవెంట్ జాబ్ సీకర్ వీసాతోనే వెళ్ళింది. ఇప్పుడు అక్కడే ఉంది, జర్మనీలోనే ఉంది. ఓకే, మీకు ఏదో ఒక వీడియో కింద కామెంట్ పెట్టండి, ఐ ట్రై టు గెట్ నెంబర్ కూడా ఇస్తాను. సార్. ఓకే. సో మీ లాగానే వెళ్ళింది కాబట్టి షీ విల్ హెల్ప్ యూ. యాహ్! ఓకే. ఓకే. ష్యూర్ సార్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ థాంక్ సెషన్. యూ. రివ్యూస్ రాయడం కొంచెం ఒక 5 minutes స్పెండ్ చేసి మా కోసం రివ్యూ రాయండి అందరూ, ట్రస్ట్ పైలట్ అండ్ మన కోర్స్లో. ఓకే, రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు హ్యాండిల్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ట్రై టు జాయిన్ దిస్ సెషన్, సో కీప్ ఇట్ షార్ట్, maximum half an hour per hour, జనరల్ డిస్కషన్. ఓకే, సార్ ఈ సెషన్ రేపు రికార్డింగ్ హ్యాండిల్ అయింది కదా సార్? రికార్డింగ్ అయింది, బట్ లెట్ us see whether we can publish it or not. యూట్యూబ్ లో పబ్లిష్ చేయడం ట్రై చేస్తాం. యాహ్! ఓకే సార్. సార్ కంటెంట్ కొంచెం అప్డేట్ చేయండి. Yeah, sure, definitely. ATS కంటెంట్. ఓకే. 82. Thank you so much. Have a nice Thank you day. అండి. See you tomorrow. Thank you all.